హాయ్! విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ఈ ఈ న్యూ ఇయర్‌ని మంచిగా జరుపుకోండి. వంశీకృష్ణ గారు ఒక క్వెషన్ అడిగారు నన్ను. బాటిల్ ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని రోజులు ఉంచుకోవచ్చు? దానికి ఎక్స్‌పైరీ డేట్ ఏమన్నా ఉంటుందా? లేదా ఒక సీల్డ్ బాటిల్ తెచ్చుకుంటే మన ఇంట్లో ఎన్ని రోజులు ఉంచుకోవచ్చు అని అడిగారండి. ఆల్కహాల్‌కి ఎటువంటి ఎక్స్‌పైరీ డేటు ఉండదు. మనం సీల్డ్ బాటిల్ అయినా గూడా లేదా మనం కొంచెం యూజ్ చేసుకొని మూతని టైట్‌గా పెట్టుకుంటే ఎన్ని రోజులైనా బాటిల్‌ని మన షెల్ఫ్‌లో ఉంచుకోవచ్చండి. దాంట్లో ఏమి తేడా రాదు. కాకపోతే ఒకసారి అది ఓపెన్ అయింది గాబట్టి ఆక్సిజన్‌కి ఎక్స్‌పోజ్ అయింది గాబట్టి లైట్‌గా టేస్ట్‌లో కొంచెం డిఫరెన్స్ రావచ్చు. కాకపోతే నార్మల్‌గా మనలాంటి వాళ్ళకి ఎటువంటి డిఫరెన్స్ పెద్దగా మనకేం తెలియదు. నో ఇష్యూ, ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు. బాటిల్ మీరు తెచ్చుకున్న తర్వాత దాన్ని మీరు 10 ఏళ్ళు దాచుకున్నా గూడా అది ఏమి ఏజింగ్ అనేది ఏమీ ఉండదు. అంతే ఉంటుంది బాటిల్‌లో. ఒకసారి బాటిలింగ్ అయిపోయిన తర్వాత ఇంక ఏజింగ్ క్వెషన్ అనేది దాంట్లోకి రాదు. ఒకటి. ఇంకొకటి పెగ్ అంటే ఏంటని వేరే సబ్‌స్క్రైబర్ ఒకడు అడిగారండి. పెగ్ సాధారణంగా ఏంటంటే 30 ఎంఎల్ మాత్రమే. మనం దాన్ని మన భాషలో డివైడ్ చేసుకొని స్మాల్, లార్జ్‌గా చెప్పుకుంటాము. స్మాల్ అంటే 30 ఎంఎల్ అని, లార్జ్ అంటే 60 ఎంఎల్ అని అంతే. తాగి వాహనాలు నడపొద్దు. న్యూ ఇయర్ బాగా జరుపుకోండి. మితంగా తాగండి. బాధ్యతతో ఉండండి. థాంక్ యూ వెరీ మచ్.